వరంగల్ జిల్లా వెలమ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ఉమ్మడి వరంగల్ జిల్లా వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2025-28 సంవత్సరానికి గాను ఏర్పడిన నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని అట్టహాసంగా హనుమకొండలో వెలమ సంక్షేమ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు నడిపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 35 సంవత్సరాల అనంతరం ప్రత్యక్ష ఎన్నికల్లో తన పట్ల అభిమానంతో గెలిపించిన వెలమ సంఘం సభ్యులకు నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మా సంఘం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తామని సభ్యులకు హామీ ఇచ్చారు. అధ్యక్షుడిగా గెలుపొందిన నడిపల్లి వెంకటేశ్వరరావును కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సెక్రటరీ మార్నేని వెంకటేశ్వరరావు, బంపల్లి వెంకట్రావు, ప్రదీప్ రావు, సంతోష్ రావు, వెంకటేశ్వరరావు, రాజేశ్వరరావు, జలగం రంజితరావు, వెలమ సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రావు, ఉపాధ్యక్షులు పిన్నింటి బాలచంద్రరావు, శ్యామ్ సుందర్రావు, కోశాధికారి స్వామి, కార్యవర్గ సభ్యులు తక్కలపల్లి అమృతరావు, గండ్ర గోపాలరావు, చెన్నమనేని జయశ్రీ, లింగంపల్లి పాపారావు, ఎన్నమనేని శ్రీనివాసరావు, గుజ్జా గోపాలరావు, జలగం రంజిత్ కుమార్, పిన్నింటి వెంకటేశ్వరరావు, ప్రణీత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేసిన ముందు 3 ఏళ్ల కాలం సేవలను అందించి దిగ్విజయంగా ఈ యొక్క సంఘ శ్రేయస్సు కోసం పాటుపడ్డ కార్యవర్గ సభ్యులందరూ కూడా సన్మానించే కార్యక్రమాన్ని ఈ యొక్క నూతన కార్యవర్గము అధ్యక్షుల వారు తెలుసుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి గడిచిన పాలక వర్గంలో పెద్దల్ని ఆ కార్యవర్గ సభ్యులందరూ శ్రీమతి స్వర్ణక్క గారు, అట్లాగే ప్రతి నాయకులు కూడా, ముఖ్యంగా నిమ్మాని శేఖర్రావు గారు కూడా నన్ను వెన్నంటి ఉండి మరి ఎలక్షన్లో ముందుకు రావాలనుకోవడం జరిగింది. అట్లాగే ఈ ఎన్నికలకి మరి శ్రీ తక్కలపల్లి రవీంద్రరావు గారు కూడా మరి మొదటి నుంచి సహకరించారు. అట్లాగే వెన్నంటి ఈరోజు మరి వారు రావడం మనకి ఈరోజు చాలా గౌరవము. వారి యొక్క విలువైన సమయాన్ని, వారి యొక్క సలహాలు, సూచనలు మన అందరికీ అందించి మన బాధ్యతలను తెలియజేయాలని ఆశిస్తున్నాను. వారు వచ్చినందుకు ముఖ్యంగా వారికి మరీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే ఆల్ ఇండియా వెల్ఫేర్ సంఘం అధ్యక్షులను కూడా నేను ఇన్వైట్ చేయడం జరిగింది. వారు ఈరోజు విజయవాడలో మరి అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ మినిస్టర్ గారితో అపాయింట్మెంట్ ఉన్నందున వారు తిరుపతి మన వెల్ఫేర్ సంఘం కొరకు తిరుపతిలో ఒక 2 ఎకరాల జాగను కేటాయించాలని కోరడం కొరకు వెళ్ళడం జరిగింది. దాదాపు కేటాయించినట్టే. ఆ యొక్క ఫైనల్ ఆర్డర్ కాపీ తీసుకోవడానికి మన పాపారావు గారు అక్కడ ఉన్నారు. అందువల్ల వాళ్ళు ఈరోజు రాలేకపోయారు. సో అట్లా
నాకు సహకరించినటువంటి ప్రతి నాయకులకు, ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క మన వెల్మ బంధువులందరికీ కూడా నేను మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో మీరు సహకరిస్తారని మీ ఆశీస్సులు నాకు మరియు కార్యవర్గానికి ఉంటాయని ఆశిస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దీవెనలు కూడా నాకు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు వెల్మ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా నూతన కార్యవర్గం యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వెల్మ ప్రాంగణంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు శ్రీ తక్కలపల్లి రవీంద్రరావు గారు, అదేవిధంగా ఆల్ ఇండియా వెల్మ సంఘం నుండి వైస్ ప్రెసిడెంట్స్, ఇతర కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా మన వరంగల్ వెల్మ పెద్దలు చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశాము. మా కార్యవర్గ సభ్యుల మొత్తం కూడా 100% అందరూ కూడా అటెండ్ అయ్యి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వెల్మ యొక్క అభ్యున్నతికి, వెల్మ కులం యొక్క పౌరుషానికి మారుపేరుగా మేము నిలుస్తామని, ఆ వెల్మల యొక్క సంక్షేమానికి తోడ్పడతామని మేము ప్రమాణం చేయడం జరిగింది. ముఖ్యంగా వెల్మల్లో కూడా చాలామంది బీదలు ఉన్నారు, పేద విద్యార్థులు ఉన్నారు, అలాగే ఇంకా చాలామందికి సేవ చేయాలని, సేవా భాగ్యం కలగాలని కోరికతో ఉన్నవారు చాలామంది ఉన్నారు. వారందరిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు రావడం జరిగింది. గత 35 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారి ఎన్నికలు జరగడం జరిగింది. ఎన్నికల్లో మా సభ్యులు 2400 మందికి దాదాపు 1500 మంది పాల్గొని మరి మమ్మల్ని విజేతలుగా నిలబెట్టడం జరిగింది. ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా దాదాపు 1500 మందికి పైగా మా వెల్మ కులస్తులు, వెల్మ బంధువులు, మిత్రులు రావడం జరిగింది. చాలా ఘనంగా ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించినాము. దీనికి వచ్చినటువంటి బంధుమిత్రులందరూ కూడా ఈ సందర్భంగా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీరి యొక్క సహకారము, ప్రోత్సాహము ఇదే విధంగా రాబోయే కాలంలో ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.